సరే ఇప్పుడు చాలామంది నేను డిప్రెషన్‌లోకి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నా, సఫర్ అవుతున్నా అంటుంటారు కదా! అసలు ప్రాపర్ మీనింగ్ ఆఫ్ డిప్రెషన్ ఏంటి సార్? సో, డిప్రెషన్ అనేది హ్మ్. ఎక్కువగా బాధపడడము, ఓకే. కన్సిస్టెంట్‌గా ఒక 2 వీక్స్, 4 వీక్స్ వరకు హ్మ్. చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు. ఓకే. ఇంటరాక్షన్ ఉండదు. ఇదే కాకుండా నిద్ర లేకపోవడము, ఓకే. ఆకలి లేకపోవడము, ఎంత తిన్నా కూడా కొంచెం తిన్నా కూడా వాళ్ళకి స్టమక్ ఫుల్ ఫుల్ అయిపోవడం. అయిపోవడము, ఇలా హ్మ్. ఉంటదనమాట. విపరీతమైన హెడేక్స్ రావడము, ఓకే. అన్‌కంట్రోలబుల్ క్రైమ్ ఇది ఓకే. కూడా చూస్తుంటాం. చాలామంది ఎక్కువగా సివియారిటీ అనేది పెరిగినట్లయితే వాళ్ళలో సూసైడల్ థాట్స్ విపరీతంగా పెరిగి చాలామంది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తుంటారు. డిప్రెషన్‌లో స్టేజెస్ ఉంటాయా సార్? యెస్. ఓకే. మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 ఓకే. స్టేజెస్ ఉంటాయి. ఓకే. మైల్డ్ స్టేజ్‌లో ఏంటంటే కొన్ని సింప్టమ్స్ మాత్రమే ఉంటాయి. హ్మ్. దాన్నేంటంటే వాళ్ళ అంతట వాళ్ళే సెటిల్ చేసుకోవచ్చనమాట. వాళ్ళంతట ఓకే. వాళ్ళే సార్ట్ ఔట్ చేసుకొని హ్మ్. చిన్న చిన్న మోడిఫికేషన్స్ వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఎక్సర్‌సైజెస్ చేయడము ఇట్లాంటివి చేసినట్లయితే వాళ్ళలో ఆ తగ్గిపోతుందనమాట. మైల్డ్ స్టేజ్‌లో వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది సార్? సో, వాళ్ళ ఆ బ్రెయిన్ అనేది ఎట్లా ఉంటదంటే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఇంబాలెన్స్ సెరోటోనిన్ ఓకే. అనేది కొంచెం తక్కువైపోతుంటది. ఓకే. సో, తక్కువైనట్లయితే వాళ్ళలో దిగులుగా ఉండడము, లేకపోతే నిద్ర లేకపోవడం ఇలా కొన్ని సింప్టమ్స్ మాత్రమే ఉంటాయి. అన్ని ఓకే. సింప్టమ్స్ లేకపోయినా 1, 2 అలా ఉంటాయి. సో, ఓకే. దాన్ని మనము థెరపీ ద్వారా అంటే కౌన్సెలింగ్ ద్వారా మనము దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకే. దాంట్లో మెడిసిన్స్ అనేది అవసరం అవ్వకపోవచ్చు. సో, ఓకే. చిన్న చిన్న సింప్టమ్స్ ఉన్నట్లయితే కౌన్సెలింగ్ చేసినట్లయితే వాళ్ళు ఫ్యూచర్‌లో గూడా ఇట్లాంటి డిప్రెషన్ సింప్టమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సివియర్ స్టేజ్ ఏంటి సార్ డిప్రెషన్‌లో? సో, సివియర్ స్టేజ్‌లో ఎలా ఉంటదంటే ఆహ్, విపరీతంగా బాధతో పాటు ఓకే. విపరీతంగా నీరసం రావడం, చిన్న చిన్న పనులు చేయాలన్నా గూడా వాళ్ళలో శక్తి అనేది ఉండదనమాట. ఓకే. ఇంకా హ్యాపీనెస్ కలిగించే విషయాలు ఏదైనా ఉన్నాయంటే ఇంతకుముందు, హ్మ్. అవి చేయాలన్నా గూడా ఇంట్రెస్ట్ రాదనమాట. అంటే ఓకే. టీవీ చూడాలన్నా, లేకపోతే ఏదన్నా బయటికెళ్ళి ఆడుకోవాలన్నా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడాలన్నా కూడా దేని మీద వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉండదింక. దేని మీద ఓకే. ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. ఇదొక్కటే కాకుండా, ఈ మూడే కాకుండా వాళ్ళలో నిద్ర ఉండదు, సూసైడల్ థాట్స్ విపరీతంగా వస్తుంటాయి, ఆకలి ఉండదు హ్మ్. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంటాయి. ఓకే. సో, ఇట్లా ఉన్నట్లయితే వాళ్ళలో ఈ నెగెటివ్ థాట్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి. కొంతమంది సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటారు. అవును. అంటే ఇది సక్సెస్‌ఫుల్, అన్‌సక్సెస్‌ఫుల్ సూసైడల్ అటెంప్ట్స్ అంటాం. ఓకే. కొంతమంది ఏంటంటే ప్లాన్ చేసుకొని మరీ సూసైడ్స్ చేసుకుంటారు. ఓకే. సో, వాళ్ళ ఆస్తులు అన్నీ అమ్మేయడము, డొనేట్ చేసేయడము, అవును. ముందు ముందే హింట్స్ ఇచ్చేయడము ఫ్యామిలీ మెంబర్స్‌కి. నేను లేకపోతే ఇన్స్యూరెన్సెస్ ఉన్నాయి అని చెప్పడము. ఓకే. ఇట్లా అన్ని లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకొని వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. ఓకే. వీటిని సక్సెస్‌ఫుల్ సూసైడ్ అటెంప్ట్స్ అంటాం. ఓకే. అన్‌సక్సెస్‌ఫుల్ సూసైడ్ అటెంప్ట్స్ ఏంటంటే, ఒక్కొక్కసారి కోపంలో గూడా చేసుకుంటారు. హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ ఏదో అన్నారని, వాళ్ళ పార్ట్నర్ ఏదో తిట్టారని, ఇలా కోపంలో సూసైడ్ చేసుకొని ఆహ్, సడన్ డెసిషన్ సడన్ తీసుకుంటారు. డెసిషన్ అనేది తీసుకుంటారు. హ్మ్. ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే, ఎవరో ఒకళ్ళు ఆ టైంకి ఎదురుగా ఉంటారు కాబట్టి, వాళ్ళు కాపాడడం జరుగుతుందనమాట. సో, ఓకే. దాన్ని అన్‌సక్సెస్‌ఫుల్ సూసైడ్ అటెంప్ట్స్ అంటారు. అసలు సూసైడ్ చేసుకునే టైంలో వాళ్ళ బ్రెయిన్‌లో ఏం నడుస్తూ ఉంటదంటారు సార్? సో, దీనికి ఒక కెమికల్ రియాక్షన్ అనేది రిసర్చ్ చెప్తుంది. ఓకే. 5 హైడ్రాక్సీ ఇండోలస్టిక్ యాసిడ్ అని. ఓకే. ఈ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగిపోయినా, లేకపోతే తగ్గిపోయినా ఈ హ్మ్. సూసైడల్ థాట్స్ అనేది పెరుగుతాయని రిసర్చ్ చెప్తుంది. ఓకే. ఇదొక్కటే కాదు, హ్మ్. ఈ సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్ తక్కువైపోయినా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవాలని వాళ్ళలో ఆ థాట్స్ పెరుగుతాయండి. ఓకే. సో, ఇది రిసర్చ్ చెప్పే క్రైటీరియా అనమాట. సో, సార్ వాళ్ళు సూసైడ్ చేసుకునే ధైర్యం చేసిన వాళ్ళు బతకడానికి ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతారంటారు? సో, వాళ్ళలో నెగెటివ్ థాట్స్ అనేది డామినేట్ చేస్తుంటాయి. ఓకే. పాజిటివ్ థాట్స్ అనేది అసలు ఉండదు. హ్మ్. నెగెటివ్ థాట్సే ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల వాళ్ళలో ఆ టైంకి వాళ్ళ బ్రెయిన్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో వాళ్ళకి కూడా తెలీదనమాట. ఓకే. సో, కన్సిస్టెంట్‌గా రోజుల తరబడి లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువున్నా, లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎక్కువ రాణించలేకపోయినా, ఎవరో ఏదో అన్నారని, లేకపోతే స్కూల్‌లో ఎవరో ఏదో అన్నారని ఇలా చెప్పడం జరుగుతుంది. అలా చేసినట్లయితే హ్మ్. స్కూల్‌లో అంటే టీచర్స్ ఎవరో ఏదో అన్నారని, ఓకే. తిట్టారని, మార్క్స్ తక్కువొచ్చినాయని, కొట్టారని ఇలా చాలామంది పిల్లలు కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారనమాట.
సో ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కూడా తెలియదు అనమాట ఆ టైంలో పిల్లల బ్రెయిన్ మైండ్ సెట్ ఎలా ఉన్నదో వాళ్ళకి గుర్తించలేదు. ఓకే సో అలా గుర్తించకపోవడము రెడ్ ఫ్లాగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే ఈ సైన్స్ ఉన్నట్లయితే ఎమ్మటే సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఎలాంటి సైన్స్ అంటే పిల్లోడు ఎవరితో మాట్లాడకపోవడము, సైలెంట్గా ఉంటున్నాడు, ఫుడ్ తినట్లేదు, నాకు వద్దు అని చెప్పడము, చిన్న చిన్న వాటికి చిరాకు పడ్డము, ఇట్లాంటివి చేసినట్లయితే ఇవి కొన్ని ఐడెంటిఫైయింగ్ ఫ్యాక్టర్స్. ఓకే ఈ సైన్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఎవరైనా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్లీ కన్సల్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సరే ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకున్నారనుకోండి, అవుట్ ఆఫ్ వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఫస్ట్ కేటగరైజ్ చేస్తాము ఈ Okay. డిప్రెషన్ స్టేజెస్, మైల్డ్, మోడరేట్, సివియర్. ఓకే సో ఈ మైల్డ్ స్టేజ్ అనేది ఉన్నట్లయితే ఇందాక చెప్పినట్టు ఓన్లీ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే మోడరేట్ డిప్రెషన్లో ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్ కొన్ని ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కొన్ని స్కోరింగ్స్ కూడా వేస్తామన్నమాట. ఓకే ఈ డిప్రెషన్ స్కోరింగ్ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా మనం కేటగరైజ్ చేస్తాం. దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వాలా లేకపోతే ఓన్లీ కౌన్సిలింగ్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మెడిసిన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది బెటర్గా వర్క్ అవుతుంది. అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి సేమ్ ఉంటుందా సార్ ప్రాసెస్? ఎస్. సో మరీ చిన్న పిల్లలు అయితే అంటే 10 years 12 years లోపు పిల్లలు అయితే వాళ్ళలో ఓన్లీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సివియర్ డిప్రెషన్ ఉన్నట్లయితే ఓకే వాళ్ళలో కూడా మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తొందరగా రికవరీ అనేది అవ్వగలుగుతారు. రికవరీకి మినిమం ఎంత టైం పడుతుంది సార్? సో మెడిసిన్ స్టార్ట్ చేసిన పీరియడ్ నుంచి అట్లీస్ట్ ఒక 1 week to 10 daysలో వాళ్ళ రికవరీ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఇప్పటి వరకు మనం సూసైడ్ మాట్లాడుకున్నాం. రీసెంట్ టైమ్స్లో సూసైడ్స్ కన్నా ఎక్కువ మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మనది మనం చచ్చిపోయే కన్నా ఒకరిని చంపేస్తే ఒక పని అయిపోతుంది అని. ఎందుకు సార్ ఇంత నెగిటివిటీ మన బ్రెయిన్లో వస్తుందంటారు? సో ఇది డిప్రెషన్ అని అనుకోలేము, ఇంకొక కేటగిరీ కింద వస్తుంది అనమాట. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ అనమాట. ఓకే విపరీతమైన రేజ్ అంటాం, అగ్రెషన్ లోపల ఈ అగ్రెషన్ రేజ్ అనేది బిల్డప్ అయ్యి అది బయటపడాలంటే వాళ్ళలో ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. అవును సో చాలా మంది దీన్ని డిసిపేట్ చేసుకుంటారు, ఈ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది ఎక్సర్సైజెస్ ద్వారా, మార్షల్ ఆర్ట్స్ ద్వారా, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ ద్వారా ట్రై చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అలానే ఆ నెగిటివ్ ఎనర్జీ యాక్షన్స్ అలానే ఉండిపోయి వాళ్ళలో పైలప్ అయిపోయి వాళ్ళు అగ్రెషన్, ఈ రేజ్ బిహేవియర్, మర్డర్ చేయాలనే ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఓకే సో వాళ్ళలో ఏంటంటే విపరీతంగా కోపం రావడము ఒకటి, అండ్ బయట వాళ్ళని కొట్టడము, తిట్టడము, ఇంట్లో వాళ్ళ మీద అంటే చాలా ర్యాష్గా బిహేవ్ చేయడం అనేది చేస్తుంటారు. సో ఓకే ఇలా చేసినట్లయితే వాళ్ళలో కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ అనేది డెవలప్ అవుతుంటాయి. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అని, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అని, ఇంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఇలాంటివి డెవలప్ అవుతుంటాయి, ఎస్పెషలీ టీనేజర్స్లో. సో ఈ టీనేజర్స్ అంటే మనం మెయిన్గా ఈ పర్సనాలిటీ అనేది ఆ ఏజ్ గ్రూప్లోనే డెవలప్ అవుతుంది. 15 years నుంచి 19 years లోపు ఒకవేళ పిల్లల్ని చూసుకున్నట్లయితే ఎవరికైనా ఆ ఏజ్ గ్రూప్లోనే పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే సో పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళ వాతావరణం అంటే వాళ్ళ సరౌండింగ్స్ ఎలా ఉంది, ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు పెరిగే ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, దాన్ని బట్టే వీళ్ళ పర్సనాలిటీ అనేది ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ హార్ష్ ఎన్వైరన్మెంట్లో లేకపోతే చెడు సావాసం అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకవేళ చిన్న చిన్న వాటికి కూడా కోపడుతున్నారు, అందరూ ఎక్కువగా ఫైటింగ్ చేసుకుంటున్నారు అంటే ఈ పిల్లోడు కూడా అదే ఎన్వైరన్మెంట్లో పెరుగుతారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, నెగిటివ్ ఇంపాక్ట్. ఇంకొకటి వాళ్ళు చిన్న వయసులోనే గంజాయి, సిగరెట్స్, ఆల్కహాల్ అనేది అలవాటు చేసుకుంటారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాళ్ళలో అగ్రెషన్ అనేది పెరుగుతుంది అనమాట. అగ్రెషన్లో ఏమైనా స్టేజెస్ ఉంటుందా సార్? ఎస్, అగ్రెషన్ అనేది స్టేజెస్లో కాకుండా సివియరిటీ అంటాం అనమాట. ఓకే సో మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. సో కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ చాలా మందికి ఉంటుంది అనమాట. చిన్న చిన్న వాటికి కోపడడం అనేది చాలా మందికి ఉంటుంది. కొంతమందికి సివియర్ అగ్రెషన్, కొంచెం మాట్లాడితే చాలు కోపం విపరీతంగా పెరిగిపోవడము ఇలా చూపిస్తుంటారు. చిన్న చిన్న వస్తువులు పడేయడము, ఇంట్లో వస్తువులు పగలగొట్టడము, టీవీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ చాలా మంది కోపంలో పగలగొట్టేస్తుంటారు.
సో ఈ రేజ్ అగ్రెషన్ అనేది ముందు నుంచి వాళ్ళలో పైలప్ అయిపోయి వాళ్ళు ఇలా చూపిస్తుంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న వాటి మీద కంట్రోల్ లేకపోవడం, ఇంపల్సివ్ డెసిషన్స్ తీసేసుకోవడం జరుగుతుంది. సో ఇంపల్సివ్ డెసిషన్స్ అనేది వాళ్ళ లైఫ్లో ప్రతి చిన్న వాటికి తీసుకుంటారు అనమాట. ఓకే. అంటే ఏదన్నా కూల్ డ్రింక్ కొనాలనుకుంటే ఇమీడియట్గా కొనేసుకోవడం, బయటకు వెళ్ళి ఎవరైనా కొట్టాలంటే ఇమీడియట్గా కొట్టేయడం, వాళ్ళ సిబ్లింగ్స్ని కొట్టేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు. ఇదే కాకుండా వాళ్ళ లైఫ్లో పార్ట్నర్ మీద అంటే డెసిషన్ తీసుకోవాలన్నా పార్ట్నర్ కరెక్టా కాదా అని కూడా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. ఇమీడియట్గా చేసేసుకుందాం, పెళ్లి చేసేసుకుందాం అని చాలా మంది అనుకుంటారు. సో ఇది ఇంపల్సివ్ డెసిషన్స్. ఇది ఇంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా ఉంటుంది. ఒక పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి, వీళ్ళు రెడ్ ఫ్లాగా లేకపోతే గ్రీన్ ఫ్లాగా అని అంటే ఎలా తెలుసుకోవాలంటారు? సో మెయిన్గా మ్యూచువల్ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్ అండ్ అటాచ్మెంట్ ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళ బాండింగ్ అనేది పెరుగుతుంది, అటాచ్మెంట్ అనేది విపరీతంగా క్లోజ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సో అటాచ్మెంట్ మెయిన్ అండ్ ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారంటే సపోజ్ ఏదైనా అరేంజ్ మ్యారేజ్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఫస్ట్ ఇవి చూసుకోవాలి. కంపాటబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది. ఒకవేళ ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ని కించపరుస్తున్నారంటే అది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. చిన్న చిన్న వాటికి కూడా విపరీతంగా క్రిటిక్ లాగా మాట్లాడడం, క్రిటిసిజం చేయడం చేస్తే తరచుగా వాళ్ళని కించపరచడం అంటాం. కించపరుస్తుంటే వాళ్ళలో ఆ మనోభావాలు దెబ్బతిని వాళ్ళ నెగిటివ్ థాట్స్ పెరిగిపోతుంటాయి, వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల వాళ్ళకి ఆ రిలేషన్షిప్లో ఉండబుద్ధి కాదు. ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే